వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు 31వ వార్డు వడలివానిపేటలోని సమస్యలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిష్కరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 14.80 లక్షలతో నిర్మించిన CC రోడ్లతో ముంపు సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వీధంతా మునిగిపోవడం చాలా ఇబ్బందులు పడేవారండి గత 5 సంవత్సరాల నుంచి. గత 5 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ అండి. ఆ గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ఉండేదండి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇంటింటికి ప్రచారం నిమిత్తం ఏదో రామానాయుడు గారు ఏదన్నా పని అప్ చెప్తే వెళ్తుంటే ఈ సమస్య మొట్టమొదటిగా ఇక్కడ ఈ వార్డులో ఈ సమస్య ఎదురయ్యేదండి. అప్పుడు మేము ఏమని చెప్పేవాళ్ళం అంటే, అమ్మ ఇది వైసీపీ మన ప్రభుత్వం కాదు, ఇది వైసీపీ గవర్నమెంట్, వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అని మేము చెప్పి మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ ఆఫీస్కి మేము పంపించడం జరిగిందండి. వాళ్ళు అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళినా కానీ అక్కడ ఏ విధమైన ఫలితం లేదండి. 5 సంవత్సరాల్లో కూడా మోకాళ్ళు లోతు నీటిలో వీళ్ళందరూ కూడా దోమలతోటి నానా ఇబ్బందులతోటి పడి, నానా అవస్థలు పడి, జ్వరాలతోటి, వైరల్ ఫీవర్లతోటి బాధలు పడేవారండి. అదంతా మేము చాలా బాధపడేవాళ్ళం అండి ఇవన్నీ చూసి. అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ 2024లో వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఈ సమస్యని మేము రామానాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళిన వెంటనే ఈ సమస్య, ఈ రోడ్డుని వెంటనే మంజూరు చేసి 14,80,000 రూపాయలు ఈ రోడ్డుకి కేటాయించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మా యొక్క ఆనందాన్ని అందరూ కూడా అన్నిటిని కూడా ఆయన పంచుకున్నారండి. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, విదేశీ వస్త్రాలను విడనాడి స్వదేశీ వస్త్రాలు వాడాలని స్వతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేశారని RDO దాసరాజు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పాలకొల్లు రివర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులను ఆదుకోవాలని, GST, ఉచిత విద్యుత్, ఇతర రాయితీలను ప్రకటించాలని తెలిపారు. సంఘం అధ్యక్షులు వట్టం గణేష్, ప్రసాద్, బసవరాజు, కబర్ది తదితరులు పాల్గొన్నారు. మరి స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాలాభిషేకం జరుగుతుంది. దయచేసి కంపెనీ చేనేత ఐక్యత, చేనేత ఐక్యత, చేనేత ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఓకే కవర్ చేయరు ఒకసారి ఇలాగ ఉండండి ఇలాగా అవునండి ఇంకా కొద్దిగా కొద్దిగా నుంచోండి సాల్స్ ఏర్పాట్లు మా కాగితం ఆ తర్వాత ఇంకోసారి సార్ లాంగ్ అండి అప్పుడే కదా అప్పుడే కండి జస్ట్ అనగారు సెక్రటరీ గారు ఎలా చూడండి సార్ ఓకే ఓకే రండి గణేష్ గారు సార్ సార్ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన పాలకొల్లు వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి వారి అధ్యక్షులైనటువంటి మొట్టం గణేష్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చేనేత వస్త్ర ప్రదర్శనకి నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు మన బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కాపర్ది గారు, అదేవిధంగా ఇక్కడ మన పాలకొల్లు పట్టణ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చేనేత కార్మికులందరికీ కూడా నా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం ఇది ఎంతో మా ఉన్నతమైన ఆశయంతో మొదలెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన స్వదేశీ ఉద్యమంలో భాగంగా అందరూ కూడా మన విదేశీ వస్త్రాలని బహిష్కరిస్తూ స్వదేశీ వస్త్రాలని మనం వాడాలని చెప్పి మనకి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఇది ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం కాలంలో స్వాతంత్ర పోరాట సమయంలో మనకి చేపట్టారు దీన్ని. అప్పటి నుంచి మరి అనేక ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితిని
కొద్దిగా కొంత వెనకబడిందని చెప్పొచ్చు చేనేత వాడకం అన్నది. దాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయడం కోసం మన హానరబుల్ సీఎం గారు, అదేవిధంగా మనకి మంత్రివర్యులు మరి ఎప్పుడు ఈ వర్గానికి చాలా అండగా ఉంటారు. మరి లేటెస్ట్గా కూడా మనకి హానరబుల్ సీఎం గారు నిన్న క్యాబినెట్లో డిక్లేర్ చేయడం జరిగింది. మనకి చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం, దాంతోపాటు పవర్ లూమ్స్కి ఉన్న చోట 500 యూనిట్ల వరకు, అదే మామూలుగా చేతి మగ్గాలు ఉన్న చోట 2,200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేశారు. మరి చాలా ఇది. అదేవిధంగా జిఎస్టీ కూడా కన్సెషన్ వీళ్ళకి ప్రభుత్వం భరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి స్థానిక పాలకొల్లు వడలివానిపేటలోని మంత్రి నిమ్మల రామానాయుడు 14 లక్షలతో సీసీ రోడ్డులో నిర్మాణం చేశారని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 14,80 లక్షలు సీసీ రోడ్డు నిర్మాణం బాగుందా? ఇంతకుముందు ఇది పరిస్థితి లేదు కదా, నరకమా? ఇదంతా అయిపోయింది. మరి లాస్ట్ 5 ఏళ్ళ బట్టి ఎవరు పట్టించుకోలేదు మీకు. మరి వాళ్ళ రామానాయుడు గారు మళ్ళీ మీకు చేయాల్సి వచ్చింది. అది మరి అది చూపించాలి మీరు, గ్రాట్యుటీ అందరూ కూడా. 5 years కానీ చూసిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. ఇక్కడ మీకు మొత్తం 15,000 లక్షలు మీరు తీసుకొచ్చి మీకు పెట్టేసుకుంటే ఎలాగా అన్న టైంలో. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 15 కదా అవసరం, 20 అయినా సార్ మనం ఖర్చు పెట్టాలనిపించింది. ఇది 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి చేసలేదు. అదిగో రోడ్డు అన్నారు. ఏది మన గవర్నమెంట్ రాగానే 1 సంవత్సరంలో అయింది. పాలకొల్లు కృష్ణపేట 37వ వార్డు అండి. ఇక్కడ ఈ రోడ్డు గతంలో 5 సంవత్సరాల్లో చాలా బాధపడ్డామండి. ఎంతో వర్షం వస్తే నీళ్లు ఇక్కడ మా ఇంటి దాకా వచ్చేసేయండి, ఇంత మోకాళ్ళ లోతు నీళ్ళు. ఆ దోమలతో వాటితో వాసనతో ఎంతో బాధపడ్డామండి. కానీ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోలేదండి ఎవరన్నా. మొన్న రామానాయుడు గారు వచ్చిన కొత్తలో మాకు వచ్చి మమ్మల్ని కనుక్కుంటే మాకు కొంచెం రోడ్డు వేసి పెట్టండి అని చెప్పామండి. గత ఏప్రిల్ నెలలో ఇది శంకుస్థాపన చేశారండి. ఇప్పుడు మొన్న 1వ తారీఖు నుంచి పని మొదలెట్టి ఈ రోడ్డు పూజ చేసి ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పని చేసిన రామానాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా వార్డు ప్రజల తరఫున. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. శ్రీకృష్ణదేవరాయలు 516వ పట్టాభిషేకాన్ని శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఘనంగా నిర్వహించింది. పాలకొల్లులో కృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వెంకటరత్నం, అడబాల రమణ, పెనుమాక రామ్మోహన్, కానూరి ప్రభాకర్, కొల్లు నరసింహమూర్తి, మద్దాల వాసు తదితరులు పాల్గొన్నారు. సరే ఎలా తిరగండి ఈ వైపుగా. పట్టుకోండి సార్. మెట్టి కట్టించేసుకోవాలి. మాస్టర్ ఒకసారి
సార్ ఎలా చూడండి సార్ ఒకసారి సార్ రెడీ సార్ అంతే చూడాలి ఎలా అయిపోయిందా సేవా సమితి అనేటువంటిది ఒక దాన్ని స్థాపించుకొని ఆయన పేరు మీద ఉన్నటువంటిది ఆయన కీర్తి ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని ఆయనలా మనం కూడా ముందడుగు వేయడానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో మనం జయంతులు వర్ధంతులు నిర్వహించడమే కాకుండా పట్టాభిషేక మహోత్సవం అంటే శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం 1509 ఆగస్టు 7వ తారీఖున పట్టాభిషేకానికి వచ్చిన సందర్భానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు గజపతులు కానీ ఇటు బహమనీ సుల్తాన్లు కానీ గుల్బర్గా ముస్లిమ్స్ కానీ గోల్కొండ నవాబులు కానీ దక్షిణ భారతదేశం మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కూడా ముస్లిం సామ్రాజ్యవాదులకు అరాచకత్వానికి చెక్ పెట్టి పట్టాభిషేకం తదనంతరం 2.5 సంవత్సరాలు యుద్ధ నీతులు ప్రజలకు అలవరిచి ప్రజల అవసరాలను తీర్చి దక్షిణ భారతాన్ని అంతా సామ్రాజ్యాన్ని అంతా కూడా ముస్లిమ్స్ నివారించి సామ్రాజ్యాన్ని అటువంటి గొప్ప మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి పట్టాభిషేకాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరికీ చదివించాం. దానికి మహాకవి మహామంత్రి తిమ్మనసు నిండు ప్రోత్సాహం ఉంది కాబట్టి ఒక రాయలు రాజ్యాన్ని పరిపాలించాలంటే వారి వెనకాల కింగ్ మేకర్స్ అనేటటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వ్యక్తులు ఎంతోమంది సహకరించారు కాబట్టి ఆ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారి 516వ సంవత్సరం పట్టాభిషేక మహోత్సవం ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి ప్రజలందరూ కూడా కృష్ణదేవరాయలు గారు సామ్రాజ్యంలో ఆయన పరిపాలనలో మరి ఇటు దక్షిణ భారతదేశం అంతా కూడా సుఖ సంతోషాలతోటి మరి అనేక పంటలతోటి వ్యాపారాలతోటి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆనాడు సువిశాలమైన ఒక ప్రజానీకానికి దార్శకతను ఇస్తూ మరి మంచి పరిపాలన అందించారు. మరి ప్రజలు అందరూ కూడా మమేకమయ్యి ఈ శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకాన్ని వాడవాడల ప్రతి గ్రామం ప్రతి టౌను అంతా కూడా జరుపుకోవాలని రాష్ట్రం అంతా ఈ కృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవం జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయల సేవా కమిటీ అయిన ఎర్రంశెట్టి వెంకటరత్నం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలుగా చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. ఎందుచేత ఈ మాట అంటున్నామంటే అటు కర్ణాటక ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి పాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ముఖ్యంగా అతని పరిపాలన చాలా గొప్పగా ఉందని చెప్పి మన పుస్తకాలు చదువుతూ ఉంటాం. రాయల కాలంలోని వ్యాపారాలు అద్భుతం జరిగేవి. వజ్రాలు రోడ్ల మీద వేసి రాసులు పోసి అమ్మేవారు. మరి చక్కని పరిపాలనతో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నటువంటి అద్భుతమైన పరిపాలన శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తిని ముఖ్యంగా తెలుగు భాషని పోషించిన వ్యక్తిని అష్టదిగ్గజాలని పెట్టి కవులని కళాకారుల్ని పోషించిన వ్యక్తి. మరి అంతే ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆ వలసదారుల్ని పారదోలిన వ్యక్తి. మరాఠీలకి ఏ విధంగా అయితే కనుక అక్కడ మరాఠీలందరూ కూడా వంశులు ఏ విధంగా అయితే గొప్పవారికి నాయకుడు పూజించారో అదేవిధంగానే శివాజీ స్థాయిలో ఉన్న వ్యక్తి మన తెలుగు వారికి కృష్ణదేవరాయలు. అటువంటి కృష్ణదేవరాయల యొక్క వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీకృష్ణదేవరాయల మీద వల్లమాలిన అభిమానంతో ఆయన పట్టాభిషేక మహోత్సవ వేడుక 516వ ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. కృష్ణదేవరాయలు భారతదేశ చరిత్రలోనే ప్రజల గుండెల్లో నిలుపుకోదగిన ఒక గొప్ప వ్యక్తి. ఈ మధ్యనే తమిళనాడు వాళ్ళు రాజేంద్రనాథ చోళుడి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆయన గంగైకొండ చోళపురం అనే పట్టణాన్ని నిజానికి అంతకన్నా ఎక్కువ పేరు తెచ్చుకో తగిన నాయకుడు
పాలకుడు కృష్ణదేవరాయలు. ఎందుచేతనంటే ఆయన ఇటు కవితా రంగంలో అటు కథన రంగంలో కూడా కళాన్ని కత్తిని అనే పేరు మన సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని ఏకైక వ్యక్తి. అత్యధిక ప్రాంతాన్ని అలాగే తెలుగు రాష్ట్రాన్ని కన్నడ రాష్ట్రాన్ని కూడా కలిపి పరిపాలించిన వ్యక్తి. చాలామందికి సవతి తల్లి ప్రేమ ఉంటుంది అంటారు పక్క రాష్ట్రం మీద, కానీ శ్రీకృష్ణదేవరాయలకి ఆంధ్రులన్నా తెలుగు కవిత్వం అన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే ఆయన మరి చక్కని కవుల్ని పోషించారు, కవిత్వాన్ని పోషించారు. తెలుగు భాష ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అక్రమ విద్యుత్ ఛార్జీలు దోపిడీ ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రజావేదిక ఆధ్వర్యంలోని నర్సాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక జిల్లా కమిటీ సభ్యులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికార దాహంతో ఉన్నప్పుడు ప్రజలను స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టింది అని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యుత్ భారాలతో ప్రజలు నడ్డి విరగొడుతుందని విమర్శించారు. ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం, ప్రజలకు భారంగా మారే స్మార్ట్ మీటర్లను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం, దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలే, ప్రజలకు భారంగా మారే స్మార్ట్ మీటర్లను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం, దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలే, ప్రజలకు భారంగా మారే స్మార్ట్ మీటర్లను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను ఆపాలే, స్మార్ట్ మీటర్లను దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం, దారుణం ప్రైవేట్ ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలే, ప్రజలకు భారంగా మారే స్మార్ట్ మీటర్లను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను ఆపాలే, అక్రమ కరెంటు ఛార్జీలను పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1687వ రోజు వి నిహారిక పుట్టినరోజు సందర్భంగా వారి శ్రేయోభిలాషి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు గాని వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1687 రోజులు చేరుకుంది. ఈ 1687 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత వి నిహారిక రేపు పుట్టినరోజు సందర్భంగా వారి శ్రేయోభిలాషి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిహారిక నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ కుటుంబానికి, ఆ శ్రేయోభిలాషి కూడా ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Niharika, happy birthday to you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.